హలో మిత్రులారా, బహుపది అంటే పాలినామియల్స్ యొక్క ఈ వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం కారణాంక సిద్ధాంతం అంటే ఫ్యాక్టర్ థియరం మరియు మధ్యపదాన్ని విభజించే పద్ధతి అంటే స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ ఉపయోగించి బహుపదుల కారణాంకం కనుగొనడం నేర్చుకుంటాం. కాబట్టి మొదటి ప్రశ్నతో ప్రారంభిద్దాం. x-2 ఇచ్చిన బహుపది యొక్క కారణాంకం అవునా కాదా తనిఖీ చేయండి. కారణాంక సిద్ధాంతం ప్రకారం x-2 ఈ రెండు బహుపదుల యొక్క కారణాంకం అయితే p ఆఫ్ 2 ఇక్కడ 2 మనకు x-2 0 లభించింది. అది 0 కావాల్సి ఉంటుంది. అంటే ఈ రెండు బహుపదులను ఈ విధంగా రాస్తే మనం తెలుసుకోవాలి p ఆఫ్ 2 మరియు q ఆఫ్ 2 0 అవునా కాదా. కాబట్టి తనిఖీ చేద్దాం. రెండు బహుపదులలో x స్థానంలో 2 ఉంచాలి. ఇప్పుడు మనకు p ఆఫ్ 2 0 మరియు q ఆఫ్ 2 12 వచ్చింది. ఇప్పుడు మనం చెప్పగలం x-2 కారణాంక సిద్ధాంతం ప్రకారం మొదటి బహుపది యొక్క కారణాంకం అని, కానీ రెండవ బహుపది యొక్క కారణాంకం లేదు అని. కాబట్టి తదుపరి ప్రశ్న వైపుకు వెళదాం. ఇచ్చిన బహుపదుల కారణాంకాలను కనుగొనండి. స్నేహితులారా, చెప్పండి, మీరు ఇక్కడ ఏ పద్ధతిని ఉపయోగిస్తారు? మధ్యపదం వేరు చేసే పద్ధతిని ఇక్కడ మనం వర్తింపచేయవచ్చా? మిత్రులారా, ఇది ఒక ఘన బహుపది మరియు మధ్యపదం వేరు చేసే విధానం వర్గ బహుపది కోసం ఉపయోగించబడుతుంది. అందువల్ల మనం ఈ బహుపదిని కారణాంక పద్ధతి ద్వారా పరిష్కరిస్తాం. మొదటి దశలో x⁻³ యొక్క గుణకాలను 1 చేసి కారణాంకం యొక్క ఖచ్చితత్వాన్ని గుణించడం. ఇక్కడ x⁻³ యొక్క గుణకం 1 అంటే మనం -50 యొక్క కారణాంకాన్ని తీయాలి. ఇది చాలా సులభం. మనం -50 పూర్తిగా భాగించబడే సంఖ్యల యొక్క జాబితా మాత్రం తయారు చేయాలి మరియు వాటి కొన్ని విలువలు ఇలా ఉండవచ్చు. ఇప్పుడు రెండవ పదంలోకి రండి. మనం ఒక్కొక్కటిగా ఈ సంఖ్యలను వాటి చిహ్నాలకు సమాంతరంగా ఉంచుతాం మరియు ఏ సంఖ్యపై బహుపది 0 అవుతుందో చూస్తాం. కాబట్టి p ఆఫ్ 1 0. కాబట్టి p ఆఫ్ -1 -72. p ఆఫ్ 2 84. p ఆఫ్ -2 -72కు సమానం. p ఆఫ్ 5 600. p ఆఫ్ -5 0. p ఆఫ్ 10 2700 మరియు p ఆఫ్ -10 0. ఇక్కడ x యొక్క 3 విలువల కొరకు మనకు 3 స్థానాలలో 0 లభించింది మరియు ఇది ఒక ఘన బహుపది కనుక ఇది మరింత శూన్యంగా ఉండదు. ఇప్పుడు మనం ఈ బహుపదిని కారణాంకంగా సూచించవచ్చు. p ఆఫ్ x x-1 ఇంటూ x ప్లస్ 5 ప్లస్ x ప్లస్ 10. మిత్రులారా, మొదటి కారణాంకాన్ని సాధించిన తరువాత మీరు మిగిలిన కారణాంకాలను తీయకుండానే సాధించగలరు. ఎలాగో చూద్దాం. మనకు p ఆఫ్ 1 0 వచ్చినప్పుడు మన మొదటి కారణాంకం x-1 వచ్చింది. కాబట్టి ఇప్పుడు మన పని ఈ ఘన బహుపది నుండి సాధారణమైన x-1ని తొలగించడం. ఈ బహుపదిలో మొదటి పదం తరువాత -x⁻² కలిగి ఉంటే అప్పుడు మనం x⁻ను కామన్గా తీసి ఇలా రాయవచ్చు. కానీ ఇక్కడ -x⁻² కాకుండా 14x⁻² అయితే మనం ఏం చేస్తాము? మనం x⁻3తో ఒకసారి x⁻2ని ఒకసారి తగ్గిస్తాం మరియు జోడిస్తాము. ఇప్పుడు మనం కామన్గా తీసుకోవచ్చు. మొదటి రెండు పాదాలలో నుండి x⁻2ని తీసుకుంటే x⁻2 ఇంటూ x-1 మిగిలిన x⁻ ప్లస్ 14x⁻2 అవుతుంది. 15x⁻2 ప్లస్ 35x మైనస్ 50. ఇప్పుడు అదే పని మనం 15x⁻2తో చేయవచ్చు. మొదటి పదం 15x అయితే మనం 15xను కామన్గా తీసుకుని ఇలా రాయగలం 15x ఇంటూ x-1. కాబట్టి 15xని ఒకసారి తగ్గించి ఒకసారి జోడించండి. ఇప్పుడు మళ్ళీ 15x మరియు 35x కలిపి 50x అవుతుంది. దీని తరువాత మనం 50 కామన్గా తీసుకుని x-1 నేరుగా రాయవచ్చు. దీని తరువాత అన్ని పదాలలో x-1 కామన్గా తీసుకుని ఇలా రాయవచ్చు x-1 x⁻2 ప్లస్ 15x ప్లస్ 50.
ఇది వర్గ బహుపది రూపంలో ఉంటుంది. మనం ఇప్పుడు మధ్యపదం వేరు చేసే విధానం ద్వారా దీన్ని పరిష్కరించగలమా? అవును. ఇక్కడ x ఘాతం 2 యొక్క గుణకం 1 మరియు స్థిరాంకం 50 యొక్క లబ్దం 50 మరియు రెండు సంఖ్యల లబ్దం 50 మరియు మొత్తం మధ్యపదం యొక్క గుణకం 15. ఆ సంఖ్యలు 10 మరియు 5. మీరు వీడియోను ఆపి దీనిని మీరే పరిష్కరించండి మరియు మిగతా రెండు కారణాంకాలు ఒకేలా ఉన్నాయో లేదో చూడండి. మిత్రులారా, ఈ వీడియోలో ఇంతే. నేటి పాఠ్యాంశంలో మనం ఏం నేర్చుకున్నాం? బహుపదుల కారణాంకాలను కనుగొనడం, కారణాంక సిద్ధాంతం అంటే ఫ్యాక్టర్ థియరం, మరియు మధ్యపదం వేరు చేసే విధానం అంటే స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్. ఇప్పుడు తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.